దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీమణి వాణితో శ్రీనివాస్ వివాదం సద్దుమనగక ముందే ఆ ఇంట్లోకి ప్రవేశించింది దివ్వెల మాధురి. విషయం తెలుసుకున్న వాణి దువ్వాడ క్యాంప్ ఆఫీస్ వద్దకు అనుచరులతో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అయితే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వాణిని పోలీసులు అడ్డుకున్నారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న వాణితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఇంటి వ్యవహారం పైన జరుగుతున్న గొడవ అయితే మనకు ముందే ఏదైతే వివాదంలో ఉన్నటువంటి ఇంటి ముందు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి అయితే మాత్రం మరోసారి నిరసన దిగారు. ఈ వివాదం సద్దుమనకు ముందే ఆ ఇంట్లోకి ఎవరైతే దువ్వాడ సీన్తో అక్రమ సంబంధంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయో ఆ మాధురి అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించడం వల్లనే ఈరోజు మళ్ళీ మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఈ ఇంట్లో ఆవిడ ఎప్పుడు ప్రవేశించింది, అసలు దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపైన మనతో వాణి గారు ఉన్నారు. వాణిని అడిగి తెలుసుకుంటారు. మేడం గారు చెప్పండి, ఆవిడ అసలు ఈ దీని మీద ఉన్న వివాదం సద్దుమనకు ముందే ఆవిడ ఇందులో ఎందుకు ప్రవేశించింది అనుకుంటున్నారు? అసలు కారణం ఏంటి, ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆవిడ కేవలం మా డబ్బుల కోసం వచ్చిందండి. ఇలాగే చాలా మంది లైఫ్స్తో కూడా మొదటి నుండి ఆడుకుంటుంది. ఇంకొక అబ్బాయి హోటల్ అని అక్కడ వైజాగ్లో కూడా ఇంకొక ఆయన దగ్గర నుండి ఆస్తి తీసుకొని బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు ఆయన వదిలేసింది. ఇప్పుడు మా లైఫ్లోకి ఎంటర్ అయింది. మమ్మల్ని ఆస్తి తీసుకునే ప్రయత్నం చేసిందండి. రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. రిజిస్ట్రేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదండి. కోర్టులో ఈ కేసు ఉంటుండగా ఇంకొకరి పేరుని ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదనేది క్లియర్గా ఉందండి. కాబట్టి నేను మళ్ళీ కోర్టు ద్వారా ముందుకు ప్రొసీడ్ అయ్యి ఎట్లానే ఇంట్లోకి నేను ఆక్యుపై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. 28 రోజులుగా నుంచి ఇదే ఇంటి కోసమే కదా ప్రయత్నం చేసేది, ఆస్తుల కోసం మిగతా కాకపోయినప్పుడు కూడా దీనిపైన సర్వ హక్కులు వాణికి ఉన్నాయన్న వాదనలతో ఇంతవరకు నడుస్తున్నటువంటి ఈ వివాదంలో సడన్గా ఇలా ఈ ట్విస్ట్ ఎందుకు వచ్చిందంట? అంతేనండి, కోర్టు మాకు జెన్యూన్గా ఆర్డర్ ఇచ్చింది, లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి మేము ఎలాగైనా ఆక్యుపై చేసి ఇంట్లో ఉంటామని ఒక భయంతో ఈరోజు తను ట్రాప్ చేసి మోసం చేసి మమ్మల్ని నా పిల్లల్ని అతడు ఎలాగో పడ్డాడు. అతడు మోసం అయిపోయాడు. ఎందుకంటే అతని పిల్లల కోసం కుటుంబం కోసం ఆలోచించకన్నా తన అబద్ధాన్ని అలా బలపరుచుకుంటూనే వస్తున్నాడు. దాంట్లో భాగంగా మేము ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకు మోసపూర్తి ఆడియో కూడా మీరు రిలీజ్ చేశారు. ఆయన తప్పుడు ఆలోచనతో అన్ని రకాలుగా రాంగ్ మొదటి నుండి రాంగ్ చేసుకొని వస్తున్నాడండి. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. అతనికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అతడికి వస్తే దానికి ఇవ్వాల్సిన ఆవిడకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఆవిడకి ఇస్తారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా సరైన పనిష్మెంట్ ఇస్తారండి. సోషల్ మీడియా వేదికగా మాధురి అయితే మాత్రం గత కొన్ని రోజులు బట్టి కొన్ని వాగ్దాలు చేశారు. ఏం చేశారంటే ఆస్తులు వద్దు, అదన వద్దు, నాకు ప్రశాంతంగా ఉండాలి, నన్ను విధిలో లాక్కండి, నా కుటుంబంతో పాటు నా పిల్లలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నానే వదనలు అయితే చెప్తుంది అనమాట. మరి సడన్గా ఇది ఎందుకు ఇలా ఎందుకు వచ్చింది? ఆవిడ అంతేనండి, ఒక క్యారెక్టర్లెస్ లేడీ. క్షణంకి ఒక మాట ఆడుతుంది, నిమిషంకి ఒక మాట ఆడుతుంది. తన హస్బెండ్ చేత తిని కావాలని సపోర్టివ్గా మాట్లాడించుకుంటుంది. తన హస్బెండ్కి బ్లాక్మెయిల్ చేస్తుంది. మళ్ళీ అలానే ఇటువైపు నా హస్బెండ్ మంచోడు, నాకు ఏ హస్బెండ్ అండి ఇంకొక జంటుతో ఉంటుంటే అట్లా మాట్లాడుతున్నారని అంటే మరి అతనికి ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంది? మా ఇంట్లో దూరి మమ్మల్ని ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంది? తన సొంత కడుపుని తన పిల్లల్ని చంపేస్తుందట, తను చచ్చిపోద్దంటే ఏవేవో బ్లాక్మెయిల్ కుటుంబానికి చేస్తుంది ఆవిడ. అట్లనే వాళ్ళ చేత కొన్ని మాటలు అనిపించుకుంటుంది. అలానే మా ఇంట్లో దూరి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆవిడ టెండెన్సీ ఏంటంటే కేవలం ఆస్తుల కోసం. ఒక పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది ఆవిడ. ఎంత టైం వాళ్ళ అత్తగారి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటారు, తన తండ్రి ఏంటి, తన పరిస్థితి ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ బయటికి రిలీజ్. తను 2 crores చెక్స్ ఇచ్చింది. దాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎలాగ తనకు 2 crores వచ్చింది. తన భర్త ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నాడు. స్టిల్ టుడే హీజ్ ఇన్ ఇండియాలోనే ఉన్నాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. అవన్నీ బయటకు వస్తే అవన్నీ నేను బయటకు తీస్తానండి. ఎక్కడ విడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండదండి. శ్రీని గారు ఏం చెప్తున్నారంటే ఇది అంటే రాజకీయ భవిష్యత్తు అంటే ఫ్యామిలీ పరంగా నేను కష్టపడితే వచ్చింది తప్ప కానీ నాకు డబ్బు కానీ ఏమీ ఇవ్వలేదు కదా, కాబట్టి ఇది నా సొంతది, అది ఎలా చెల్లుతుంది అనేది ఆవిడ. ఆయనకి నిజంగా చెప్పమనండి, నా దగ్గర 74 లక్షల రూపాయలు 2 acres సైట్ నేను అమ్మి ఇవ్వలేదండి ఆయనకి. మా మమ్మీ పేరు నుండి నా కోసం పలాసలో పాతపట్నంలో ఆయన డిగ్రీ కాలేజీ పెడతారంటే మా డాడీ 2 acres కొనేసి ఇవ్వలేదండి ఆయనకి. గుండెపోటు వచ్చి చనిపోతాడు. రాత్రికి రాత్రి అబద్ధం ఆడితే భగవంతుడు కూడా ఉంచడండి అతనికి. ఏమండి అతనికి ఎవ్వరు సపోర్ట్ లేదని అంటే టెక్కలు ఎలాగొచ్చాడండి, ఎప్పుడు వచ్చాడండి? నాకు పెళ్లి చేసుకున్నాకే కదా అతడు వచ్చాడు. అంతకుముందు ఎప్పుడైనా టెక్కలతో అతడికి ఏం సంబంధాలు ఉన్నాయండి? ఆయనకి టెక్కలకి ఏం సంబంధం చెప్పండి? మా ఊరి ప్రజలందరూ చెప్తారు ఆయన ఎప్పుడు వచ్చాడో. అతడు కష్టార్జితం మీద ఇక్కడ వచ్చేసాడా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత అతడు పోటీ చేశాడు. జెడ్పీటీసీగా చేశాడు. నాట్ ఈవెన్ ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీగా చేశాడు.
నేను జడ్పీటీసీగా చేశాక అతను జడ్పీటీసీ, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాక అతను ఎమ్మెల్యే. మా ఫాదర్ 3-4 టైమ్స్ చేశారు. మా తాతగారు లక్ష్మీపతి దొరగారు. నాకు ఒక ఎస్టేట్ ఉంది, 600 acre ఎస్టేట్ ల్యాండ్ హోల్డర్ మా ఫాదర్ని పట్టుకొని వాళ్ళకి ఏది లేదంటున్నారు. ఏంటండి అన్యాయం? ఏంటి నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే. నా ఫాదర్ పేరున అంత అసెట్స్ ఉన్నాయి, నాకు కొన్ని అసెట్స్ వస్తాయి కాబట్టి నేను నా కుటుంబం లిఫ్ట్ అవ్వాలి, ఈయనకు గౌరవం ఉండాలని నమ్మాను తప్ప కానీ ఈరోజు ఇట్లా మోసం చేస్తారు. కుటుంబం అన్నదమ్ములు అందరూ కలిపి మా జీవితాలతో మోసం చేస్తారంటే అందరూ ఊరుకుంటూ పోవచ్చండి, దేవుడన్నోడు ఊరుకోడండి. ఇది పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా వివాదం సద్దుమనకు ముందే ఇలాంటి అక్రమ ప్రవేశాలు అయితే మాత్రం తగదంటున్నారు. అదే కోర్టు నుంచి మాకు సమగ్రంగా అదే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మేము ఈరోజు పండగ పర్వదినం కాబట్టి మేము కొంచెం ఆలోచించే లోపే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు న్యాయపరంగా పోరాడైనా సరే ఆ ఇంటి స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డితో రాంబాబు, స్వతంత్ర, శ్రీకాకుళం.